నమస్తే, వెల్కమ్ టు NSR న్యూస్. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని 4వ పెద్దమ్మగడ్డ 5వ డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీ హాల్లో గురువారం నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభలలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన సందేశాన్ని కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు గురించిన 6 గ్యారంటీలను అధికారంలోనికి వచ్చిన తరువాత అమలు చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలకు దరఖాస్తు పత్రాలను పూర్తి స్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజా పాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను డివిజన్లలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద అధికారులకు ప్రజలు సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ, ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్టీఓ ఎల్ రమేష్, తహసీల్దార్ విజయ్ కుమార్, నోడల్ అధికారి మేన శ్రీను, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, తోట వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బందితో పాటు ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఈ కౌంటర్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేయరాకపోయినా వాళ్ళు ఫిలప్ చేసే మార్గం చెప్తారు. దాన్ని ఓకేగా ఫిలప్ చేసుకోండి. అంతేగాని మీద పడి ఒకరికొకరు నెట్టేసుకొని ఒక్కొక్కరు దొరుకుతాయో ఫామ్ దొరుకుతాయో 4, 5 తీసుకుపోవడం వల్లే షార్టేజ్ ఏర్పడుతుంది. ఇవాళ ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మీరు గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి గంటల కొద్ది తిరిగి ఆటోల కిరాయిలు ఈ కిరాయిలు పెట్టుకొని తిరిగినటువంటి సందర్భం మనం చూసినాం. ఇవాళ మీ ఇంటికాడికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా అధికారులకు సహకరించవలసిన బాధ్యత మీ అందరిపై ఉన్నది. రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరట, ఇంకేదో లేకపోతే ఏది లేదు, అందరూ అప్లై చేసుకోండి. రేషన్ కార్డు లేకపోతే కూడా అప్లై చేసుకోవడానికి కౌంటర్ ఉంటుంది ఇక్కడ మీ దగ్గర, జనరల్ కౌంటర్. అందులో అప్లై చేసుకుంటే కూడా దాన్ని విచారించి చేస్తారు. ఎందుకంటే గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, గతంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు అంటే పాతవి కాదు నేను అనేది, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా మళ్ళా పునఃప్రారంభించడానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుతూ, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 66 డివిజన్లో అన్ని ఏర్పాట్లు చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా తెలిపారు. వరంగల్ నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ప్రతి డివిజన్లో ఇబ్బందులు కలగకుండా మహిళలకు, పురుషులకు మరియు వృద్ధులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ఈ దరఖాస్తులు ఉపయోగపడతాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి డివిజన్లో కేటాయించిన చోట దరఖాస్తులు ఇవ్వాలని, ఈ ప్రక్రియ ఇప్పటితో అయిపోదని, ప్రతి 4 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుందని, ప్రజలు సమన్వయంతో ఉండాలని కమిషనర్ అన్నారు. మహానగర పాలక సంస్థ ద్వారా 66 డివిజన్లలో కూడా ప్రజాపాలన సందర్భంగా ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వార్డుకి అధికారులందరినీ కూడా టీమ్ విజిటింగ్ వార్డు సభలు పెడుతున్నాము. సో ప్రతిరోజు 8 వార్డులు చొప్పున వార్డు సభ నడుస్తుంది. మరియు ప్రతి కౌంటర్లు ప్రతి వార్డులో పెట్టడం జరిగింది. ఈ వార్డు కౌంటర్లు ఈ 8 రోజులు కూడా కంటిన్యూస్గా ఉంటుంది. సో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు మధ్యలో, డిసెంబర్ 31, జనవరి 1 2 రోజులు ఉండవు. సో మిగిలిన ఈ 8 రోజుల్లో కంపల్సరీగా ఈ యొక్క ప్రతి వార్డులో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వారి యొక్క స్కీమ్స్ అనేవి కామన్ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటే రేషన్ కార్డు కూడా దరఖాస్తు జతపరిచి వాటిని అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయొచ్చు. సో కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. హెల్ప్ డెస్క్ కౌంటర్లు 3 పెట్టడం జరిగింది. ఆర్పీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అసిస్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, లేకపోతే రాయలేని వాళ్ళని కూడా అసిస్ట్ చేస్తారు. ఆశా అండ్ అంగన్వాడీ వాళ్ళని కూడా హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైనా సపోర్టింగ్ కోసం. అండ్ ఉమెన్ కోసం స్పెషల్గా 3 కౌంటర్లు పెట్టడం జరిగింది. అండ్ జనరల్
జనరల్ గ్రీవెన్స్ కోసం కూడా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. సో అలా ఓవరాల్ టోటల్ ఓల్డ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. సో టోటల్ 10 కౌంటర్స్ పెట్టి సో 66 డివిజన్స్లో కూడా అందరు కూడా ఈరోజు అప్లికేషన్ దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ హిస్టరీ జనరల్ ప్రెసిడెంట్ ఆదిత్య ముఖర్జీ, సెక్రటరీ నాదెం రెజీవా, కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చరిత్ర దేశ ప్రగతిని, ప్రతిష్టను చాటి చెప్పడానికి ఉపయోగపడుతుందని ఇండియన్ హిస్టరీ జనరల్ ప్రెసిడెంట్ ఆదిత్య ముఖర్జీ అన్నారు. ఇండియన్ హిస్టరీ కార్యక్రమంలో 2000 మంది చరిత్రకారులు పాల్గొన్నారు. అనంతరం పలువురికి అవార్డులను ప్రదానం చేశారు. Indian History Congress, as you know, is the largest and the oldest organization in the country of professional historians and has played a crucial role and has a crucial role to play at this important turning point in the life of our nation. We are all aware of the great challenge faced by the secure democratic edifice built in independent India on the foundations laid deep by our epic struggle for freedom. The cherished values of equity, equality, justice, secularism, humanism, democracy, and civil liberties, and much else, embodied in the Constitution, are being questioned by those who never had any faith in them in the first place or any role in their evolution. And aggressive and regressive hate-filled hegemonic nationalism is being imported and substituted for our own homegrown, indigenous, humane, non-homogenizing, progressive nationalism. Apart from spreading lies about him, the effort is also to erase his memory from the minds of the Indian people. The iconic Nehru Memorial Museum and Library, built on the premises where he lived as the first Prime Minister of India, is no more. It has been replaced by an all Prime Ministers Museum, which is absolutely a first in the world. Nobody's ever heard of all Prime Ministers of all Presidents Museum. And Nehru's role and name is dwarfed in that. The Indian Council of Historical Research, not to be left behind in pushing the current regime's initiatives, recently put up a poster celebrating the 75th year of Indian independence, where the pictures of many freedom fighters were put up, except Jawaharlal Nehru, and in his place, the picture of V.D. Savarkar was added, a person, as you know, who apologized to the British, promising total. బరేలక్క అలియాస్ శిరీష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బహిరంగ క్షమాపణ చెప్పాలని మానవ హక్కులకు సంబంధించిన అడ్వకేట్ అనిల్ కుమార్ అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవ హక్కులకు సంబంధించిన అడ్వకేట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, కుమారి శిరీష అలియాస్ బరెలక్క గురించి మొన్నటి ఎలక్షన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరిగిందని, కానీ తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శిరీష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ బహిరంగ క్షమాపణ చెప్పాలని, తాను డిగ్రీ పూర్తి చేసుకున్న ఉద్యోగం దొరకక బర్రెలు కాస్తూ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడి తనలాంటి నిరుద్యోగులు ఉండకూడదని ఎంతగానో కృషి చేసిన బర్రెలక్క గురించి ఒక సినిమా డైరెక్టర్ అయ్యుండి ఎవరో అమ్మాయి అనాథ అంటూ ప్రస్తావించడం చాలా బాధ కలిగించిందని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఆర్జీవి గారు వారి యొక్క వ్యూహం మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బర్రెలక్క అలియాస్ శిరీష మనందరికీ తెలుసు, కొల్లాపూరు నియోజకవర్గంలో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మంచి ఇన్స్పిరేషన్ నిలిచినటువంటి ఒక యువతి మన శిరీష అలియాస్ బర్రెలక్క. ఆ శిరీష గురించి ఆర్జీవి గారు చాలా అనుచిత వ్యాఖ్యలు వాడడం జరిగింది. దాంట్లో అతను మాట్లాడుతూ ఊరు పేరు లేని ఒక ఆవిడ ఫేమస్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. దానికి ఆ వీడియో చూసిన తర్వాత పర్సనల్గా శిరీష కూడా చాలా బాధపడి నాకు పర్సనల్గా ఫోన్ చేసి నాకు మెసేజ్ చేసి, అన్న ఆర్జీవి గారు నన్ను ఊరు పేరు లేని అని చెప్తున్నాడు, నేను అనాథన అన్న,
తల్లిదండ్రులు ఎవరో తెలియదా, ఏదైనా తల్లిదండ్రులు లేరా, ఆ విధంగా ఎందుకన్నా నా మీద వీళ్ళు ఈ విధంగా మాట్లాడి నన్ను ఇట్లా బాధపడుతున్నారు అని చెప్పి చాలా మనోవేదనకు గురకావడం జరిగింది. అది చాలా అనుచితమైన వాక్యాలు. అది ఆ వాక్యాలను వెంటనే విరమించుకోవాలి, దానికి సారీ చెప్పాలని కోరడం జరిగింది. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్లో కూడా, సుబేదారి పోలీస్ స్టేషన్లో కూడా 27/12 నిన్న సాయంత్రమే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ప్రపంచ స్థాయిలో 12 లక్షల మంది లైవ్ ప్రోగ్రామ్ చూసే స్థితిలో ఉన్న స్థాయిలో ఉన్న ఒక బర్రెలక్క, శిరీష అలియాస్ బర్రెలక్కను పేరు ఊరు లేనిది అని మాట్లాడము, అది నేనంట జాతీయ అహంకారమే అంట, అగ్రవర్ణ జాతీయ అహంకారం అంట. మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాం. 3 సెక్షన్లలో కేసు కూడా బుక్ చేశాం. ప్రైవేట్ కంప్లైంట్ కూడా చేస్తున్నాం. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కూడా పిటిషన్ ఇస్తున్నాం. 499, 502, 268 పబ్లిక్ న్యూసెన్స్ కింద 268 పిటిషన్ ఫైల్ చేసి మేము కోర్టుకు పిలుస్తున్నాం. ఒక విషయం ముఖ్యంగా ఏంటంటే, ప్రతి పౌరునికి, భారతీయ ప్రతి పౌరునికి కూడా సొంత గౌరవం ఉంటుంది. ఆ సొంత గౌరవాన్ని అవమానపరిచేలాగా తక్కువగా మాట్లాడడం అనేది ఎవరికి కూడా హక్కు లేదు. మరి ఏ ఉద్దేశంతో ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో అది వారి విజ్ఞతగా వదులుతున్నాం. ఖచ్చితంగా వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 200 నుంచి 300 కాల్స్ వచ్చినాయి. రాజేష్, ఇప్పుడు నేషనల్ లో కానీ మీ ఏరియాలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో యాక్టివ్ ఉమెన్ ని మా దగ్గరకు తీసుకురండి. మేము ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మా పార్టీ నిలదొక్కుకోవాలి. కాబట్టి మహిళలను మేము ముందు టికెట్ ఇచ్చి మేము ఇప్పటి నుంచే మా పార్టీ ఫండ్ పెట్టి ఎంకరేజ్ చేస్తాము. ఎందుకంటే 2026 డీలిమిటేషన్ తర్వాత ఎస్పెషల్లీ 33% రిజర్వేషన్ ఉమెన్ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నువ్వు ఇట్లాంటి మెన్ను ఎంకరేజ్, అంటే మన మెన్ను మనం కూడా ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు ఇలా డిస్కరేజ్ చేస్తావు. బర్రెలు ఇది అంటే ఊరు లేని వాడలేని అని అంటే, ఇప్పుడు ఇట్లాంటి బర్రెలక్క కానీ అంటే ఎవరైతే రాజకీయ రంగంలో రావాలనుకుంటున్నారో, పల్లవి ప్రశాంత్ కానీ మూవీ రంగంలోకి రావాలనుకుంటున్నారో, వీళ్ళందరూ ఏం చూసి అంటే ఏం ధైర్యం చేసి ముందుకు వస్తారని నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ, నువ్వు బర్రెలక్క వచ్చి బర్రెలక్క కాలు మొక్కినందుకు తప్పుడు క్షమాపణ ఇవ్వదని నేను మనవి చేసుకుంటున్నాను. డోంగ్లీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం ప్రజాపాలన కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ దీన్ దయాల్ మాట్లాడుతూ 6 గ్యారంటీల పథకాలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అమలు కోసం ప్రభుత్వం దరఖాస్తులను ప్రారంభించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఏడ్గి సర్పంచ్ వినోద్, గూండూరు సర్పంచ్ దేవిదాస్, పడంపల్లి ఉప సర్పంచ్ లక్ష్మణ్, పెద్ద ఏడ్గి ఉప సర్పంచ్ ఖండేరావు, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్, యువ నాయకులు సాయి కర్ణ జాదవ్, గైక్వాడ్, విఠల్, బీరాధర్, మారుతి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మన ప్రభుత్వం నెరవేరుస్తుంది. దాంట్లో వచ్చిన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో 2 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. మిగతా 4 గ్యారెంటీలు కొన్ని రోజుల్లో అది అయిపోతాయి. ప్రజలు మీరు బ్రహ్మాండంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ ప్రభుత్వం మీకోసం, మన కోసం, మన అందరి కోసం వచ్చింది. ముఖ్యంగా పేద ప్రజల కోసం వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాము, గడీల పాలన, దొరల పాలన ఉండే. ఏ అధికారి దగ్గర పోవాలన్నా ఒక భయం అనేది ఉండే. ఒక నాయకుడు చెప్తేనే అధికారులు వింటుండే. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రజలు చెప్తేనే అధికారులు వినే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో మనం చూసామా ఎప్పుడన్నా ఇలాంటి ప్రోగ్రాం చేశారా? చేయలే. కానీ మన కోసం మన ప్రభుత్వం వచ్చింది. దీన్ని అందరు సద్వినియోగించుకోండి. ఏమైనా ఉంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు, సెక్రటరీ గారు అందరు ఉంటారు. మేము కూడా ఉంటాం మీతోని. 6వ తారీఖు వరకు మీకు ఏం సమస్య ఉన్నా మేము మీ వెంట ఉంటామని తెలియజేస్తాం. ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి
పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు అశోక్ రెడ్డి మాట్లాడారు. అనంతరం మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సుకిన సంతాజీ, మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు వెల్తూరు రత్నాకర్, బీసీసెల్ మండల అధ్యక్షులు గుడిశాల నరేష్, మండల సీనియర్ నాయకులు పాక రమేష్, అంబాల స్వామి, గొడిశాల రాజయ్య, శనిగారపు వెంకటేష్, స్వరూప, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, గూడెల్లి నవీన్, సురేందర్, పొన్నం సుమన్ గౌడ్, ములుగురి భాస్కర్, బి రవి, అంబాల రమేష్, జగన్, చల్లూరి వేణు, సందీప్, కందుకూరి రమేష్, చారి, సహపార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పార్టీకి ఎంతో గొప్ప త్యాగదారుల పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీగా ఈ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త 138 రూపాయలు చెల్లించే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా, ఆర్థికంగా పార్టీని నిలదొక్కునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అదే ఈ సందర్భంగా, ఈ శుభ సందర్భంగా ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని కార్యకర్తలు గ్రామాలలో ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి వారి గ్రామాలలో కార్యకర్తలు ముందుండి ప్రజాపాలన కార్యక్రమం 138వ ఆవిర్భావ దినోత్సవం సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని పేదల పక్షాన్ని నిలబడి 6 గ్యారెంటీలను వారికి పేదలకు అందే విధంగా ముందుకు సాగాలని చెప్పి ప్రతి కార్యకర్త, యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరి ముందుండి అట్టి 6 గ్యారెంటీల కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రతి పేదవానికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మరి దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1 సందర్భంగా నిన్న మంత్రి గారు ఆదేశించింది ఈరోజు చేయమని. ప్రతి ఒక్క కార్యకర్త తనకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని చెప్పిండు. నా వంతుగా నేను 10,030 రూపాయలు పార్టీ అధ్యక్షుడు ఇంద్రశేఖర్ గారికి ఇస్తా. పార్టీ కొరకు నేను చందా ఇవ్వదలుచుకున్నా 10,030 రూపాయలు అధ్యక్ష వారికి రేపు నేను అప్పచెప్తా. ఈ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల లెక్క ఈ 6 పథకాలను ప్రజలకు తీసుకుపోయి రేపు మన కార్యకర్తలు కానీ మిగతా ప్రజలు కానీ అర్హులైన అందరికీ అప్లికేషన్ పెట్టించి అందరికీ మేము బాధ్యత తీసుకుంటాం. కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించిన జూకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీల పథకాలపై అర్హులైన వారి నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టిందని, కావున అర్హులైన లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో ముఖద్వారాన్ని సొంత డబ్బులతో నిర్మించి ప్రారంభించిన ఎన్ఆర్ఐ గ్రామ నివాసి తోట రవీందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తన చిన్నతనం నుండి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒక పేదరికం నుండి పీహెచ్డీ వరకు చదివి ఆ తర్వాత 1996లో అమెరికా వెళ్లడం జరిగింది. ఒకసారి మా గ్రామానికి వచ్చిన సందర్భంలో మా అమ్మగారు శివాలయం నిర్మించాలని చెప్పడంతో తన కోరిక మేరకు మా గ్రామంలో శివాలయాన్ని నిర్మించానని చెప్పారు. చదువు విషయంలో మా గ్రామంలో ఎంతో మందికి సహాయం చేశానని చెప్పారు. ఎంపీపీ సుదర్శన్ మాట్లాడుతూ తోట రవీందర్ చేసిన సేవలు మా గ్రామానికి మరవలేనివని, శివాలయం కావచ్చు, పిల్లల చదువుల విషయం కావచ్చు, పేదలకు బట్టలు పంపిణీ విషయంలో కావచ్చు, చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం కావచ్చు, పెళ్లిళ్లకి ఆర్థిక సహాయం కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఎనలేని సేవలు అందించిన తోట రవీందర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట రవీందర్ కుటుంబ సభ్యులు, తోటవారిపల్లి యూత్ కమిటీ, ఎంపీపీ సుదర్శన్, గాదెపాక బాబు, గాదెపాక అనిల్, కొత్త సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మా అమ్మ తోట లక్ష్మమ్మ, నాయన వెంకటయ్య. మా అమ్మ శివ భక్తురాలు ఉండే. ఆమె కోరిక మేరకు తమ్మడపల్లిలో 2009లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కట్టించినాము. తర్వాత మా ఊరంతా ఇక్కడ కాకతీయుల కింద మొదటి నుండి కూడా ఇదంతా శైవ మతం ఎక్కువ, వరంగల్ జిల్లా ఇదంతా జనగాం జిల్లాలో. సో మా అమ్మ వేములవాడలో శివుని భక్తురాలు ఉండే. సో అట్లా నాకు 1996లో అమెరికాకి వెళ్ళాను. అక్కడ ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకొని, అప్పుడు మాకు 7 ఎకరాల భూమి ఉండేవి. ఉంటే అన్ని 6 ఎకరాలు అమ్మ నన్ను చదివించింది. పిహెచ్డీ చదివాను అగ్రికల్చర్లో. తర్వాత 1 ఎకరం మిగిలి ఉండే. తర్వాత నేను 99లో వచ్చాను, 96లో వెళ్ళి 99లో వచ్చాను. అప్పటికి అమ్మ చెప్పింది అనమాట, మన ఊళ్ళో ఒక శివాలయం కట్టిమ్మని. అప్పుడు సరే అని చెప్పాను. అప్పుడు డబ్బులు కూడా లేకుండే. తర్వాత దేవుడు మాకు ఇచ్చాడు.
బ్రిటిష్ వారి సంఖ్యల నుండి భారతదేశానికి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేష్ అన్నారు. రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయపేటలో కాంగ్రెస్ పార్టీ జెండాను పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్, బీసీ డిక్లరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు వనపర్తి శ్రీనివాస్, మహమ్మద్ కమాలుద్దీన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆయుబ్, స్థానిక నాయకులు కంకల సదానందం, జూలూరి సుభాష్, జూలూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ రమేష్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి సంఖ్యల నుండి భారతదేశానికి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. భారతదేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని నల్గొండ రమేష్ అన్నారు. దినోత్సవంగా 139వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో జెండా ఆవిష్కరణ సంబరాలు చేసుకున్నాం. ముఖ్యంగా 13-12 ముఖ్యంగా ఈ దేశం స్వాతంత్రం కోసం అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి బానిస విముక్తి చేసిన పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైనాక ఈ దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ అందరి నాయకత్వంలో ఈ దేశం వర్ధిల్లింది. అందరి ప్రజలకు సహాయ సహకారంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ దేశంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే కొండా దంపతుల నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ జెండా పండుగ జరుపుకోవడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు, సిరిపూరు, యు లింగాపూర్ మండలాలలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అధికారులు చేపట్టారు. జైనూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ జైనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులు జనవరి 6వ తేదీ వరకు స్వీకరించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని అన్నారు. అభయహస్తం ప్రజాపాలనలో భాగంగా గ్రామ పంచాయతీ జైనూరులో ఈ అప్లికేషన్ స్వీకరించడం జరుగుతున్నది. ప్రభుత్వము మొదటి ప్రాధాన్యతంగా ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టి ఫామ్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. చేయూత కానీ, గృహజ్యోతి కానీ, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ చెప్పేసి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతున్నది. తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత లబ్ధిదారుడికి ఒక రసీదు ఇవ్వడం జరుగుతున్నది. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ 58వ కమాండో బెటాలియన్ సిఆర్పీఎఫ్ దుర్గామాత ఆలయంలో బుధవారం అయ్యప్ప స్వామి మండల పూజ నేటితో ముగియనుండగా సిఆర్పీఎఫ్ జవాన్లు అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. గురుస్వాములు వీరస్వామి, నరసయ్య, సదానందం ఆధ్వర్యంలో మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో దుర్గామాత ఆలయం మార్మోగింది. ఈ మహాపడిపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రానున్న రోజుల్లో 66వ డివిజన్లలో ఉన్న ప్రజలకు 24 గంటల మంచినీరు సరఫరాతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు మరింత కృషి చేస్తానని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ సుధారాణి అధ్యక్షతన
కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ముందుగా నూతనంగా ఎన్నికైన ఎక్స్ అఫిషియా సభ్యులైన వెస్ట్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజును మేయర్తో పాటు సభ్యులు సత్కరించారు. కౌన్సిల్ సమావేశంలో 4 ఎజెండాలతో ప్రారంభం కాగా ఎజెండా అంశాలను సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము మే 2021న అధికారం చేపట్టామని, అప్పటి నుండి 66 డివిజన్లో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టామని, ఇంకా 2 సంవత్సరాల పదవీకాలం ఉందని, మరిన్ని అభివృద్ది సంక్షేమ పథకాలు చేపడతామని, అందుకు సభ్యులు మరియు ఎక్స్ అఫిషియా సభ్యులు సహకరించాలని సుధారాణి కోరారు. ఈ నెల 30వ తేదీన ఆటోలు బంద్ లేవని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ అంకుశావలి తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చిత్ర రమేష్ మరియు చైర్మన్ అంకుశావలి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితం రోడ్డు మీద పడిందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పెట్టడంతో ఆటో డ్రైవర్లు రోడ్డుపై బతుకుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, కనీసం ఇంటికి కూరగాయలు బియ్యం తీసుకుపోదామన్నా కూడా ఆటో కిరాయిలు ఉండటం లేదని, కావున ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వారు తెలిపారు. ముఖ్యంగా వారు ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను పెట్టారు. 50 సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు 5,000 రూపాయల పింఛను ఇవ్వాలని, అదేవిధంగా ఆటో డ్రైవర్ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్, ఫైనాన్స్ బాధలు లేకుండా చూడాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, రవి, ఐలయ్య, నరసింహ, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు పైబడ్డ ఆటో డ్రైవర్కు 5,000 పెన్షన్ ఇవ్వాలి. ఆటో డ్రైవర్ పిల్లల ఉద్యోగ అవకాశంలో 50% అవకాశం కల్పించాలి. తర్వాత ఫైనాన్స్ వేధింపులు కానీ ఆపివేయాలి. ప్రతి ఆటో డ్రైవర్కు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున జీవన వృత్తి చెల్లించాలనే ఈ డిమాండ్ 5 డిమాండ్లు మా ఉన్నాయి సార్. ఈ డిమాండ్లు అనేటి జనవరి 31 లోపు మీరు తగిన నిర్ణయం తీసుకొని ఈ డిమాండ్లను మేము ఈ ఆటో కార్మికుల తరఫున తెలియజేస్తున్నాము. 31 లోపు చేయకపోతే మేము మిగతా నిర్ణయం అంటే మిగతా సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది సార్. సీఎం గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ఆటో కార్మికులు అనేది వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి మేము సాయం చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏ రకంగా మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగిందని చెప్పారు. తర్వాత దాని మీద వాళ్ళు ఎవరైతే బీద ఆటో కార్మికులు ఉంటాడో వారికి చేయాలని చెప్తున్నాం. మేనిఫెస్టోలో మహాలక్ష్మి అనే పథకం పెట్టడం జరిగింది. దానివల్ల మా ఆటో డ్రైవర్లు వీధిన పడడం జరిగింది. ఒక్క రూపాయి కూడా మాకు దొరకట్లేదు. 200-300 రూపాయలు పొద్దున ఉదయం వస్తే మళ్ళీ సాయంత్రం వరకు 200-300 రూపాయలు చేయడం జరుగుతుంది. దానికి అది కూడా ఆ పెట్రోల్ డీజిల్కే ఉడవడం జరుగుతుంది, గ్యాస్కే ఉడవడం జరుగుతుంది. మా ఇంటికాడ పరిస్థితి ఘోరంగా ఘోరాలు ఉన్నాయి. అలా నిత్యం మేము రోజు కిలో బియ్యం పట్టుకోపెట్టాలి. నా ఇంట్లో 5 ఉన్నారు. ఆ పిల్లలకి ఎట్లా బతకాలి, మేము ఎట్లా ఏం చేయాలి, నేను రోజు కూరగాయలు పట్టుకోవాలని చాలా ఇబ్బందిగా ఉన్నది. అనేకమైన సమస్యలు ఉన్నాయి. మా పిల్లలు ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి, మమ్మల్ని కూడా మీరు చూసి దయచేసి రేవంత్ గారు ఎట్టి పరిస్థితుల్లో అయినా మా సమస్యలను పరిష్కరించి మీరు ఇంకోటి ఇవాళ కూడా మేము విరమించుకుంటాం అని కాదు, మాకు సమస్యల మీద ఇప్పుడు ప్రజెంట్లీ పోస్ట్ పోన్ చేసుకుంటాను. దీని సమస్యల మీద మీరు ఎంతో తొందరగా పరిష్కారం చేస్తే అంత మంచిది. లేకపోతే దీన్ని ఉధృతం చేస్తాం. మేము ఉధృతంగా చేస్తాం కంపల్సరీ. మేము జేసీ చైర్మన్గా జేసీ చైర్మన్గా కోరడం జరుగుతాం. ఉన్న ఆస్తి కొడుకులు తీసుకున్నారు, వృద్ధుడిని అనాథ చేశారు. ముఖ్యంగా అందులో చిన్న కొడుకు ఉన్న ఆస్తంతా కూడా తన పేరుకు మార్చుకుని తనకు అన్యాయం చేశాడంటూ తండ్రి కాజయ్య మొరపెట్టుకున్నాడు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోడెం కాజయ్య గౌడ్ మాట్లాడుతూ తనకు 2 కుమారులు 2 కుమార్తెలని, నా ఆస్తి నా చిన్న కుమారుడు నాకు తెలియకుండానే వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఇప్పుడు నన్ను చూడటం లేదని, పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెడితే పోలీసులు పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా కాజీపేట పోలీసులు ఎఫ్ఐఆర్ అయినా కూడా నా కేసులో ముద్దాయి అయినటువంటి నా కొడుకును ఏమీ అనకుండా తిరిగి నన్నే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆర్టీఓ ఆఫీస్ నుండి కాగితాలు వచ్చినా కూడా వాటిని అమలు పరచకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాజయ్య పేర్కొన్నారు. ఇప్పటికైనా పై అధికారులు కలగ చేసుకుని నాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాజయ్య పేర్కొన్నారు. చాలా దాకా కూడా మధ్య వాళ్ళు లోపల ఉంటాను. సాయంత్రం ఇక్కడ కూడా పెడతాను,
సరే చెప్పురా ఏ జనం నడుపుకోవాలి సార్ కాజీపేట పోలీస్ స్టేషన్ సార్ కాజీపేట పోలీస్ స్టేషన్లో సార్ నన్ను మా చిక్క హింసను పెడతాను సార్ నా కొడుకు గణేష్ వాళ్ళు అన్నం పెట్టారు నాకు దాని కోసం నాకు ఒక రోజు తీసుకుపోయింది ఆ పైసలు బంగారం ఇస్తానన్నాడు ఇస్తానంటే అని ఇస్తాడు కాజీపేట పోలీస్ గోత పెడతాను బంగారం సాక్షులు ఇస్తున్నారు మొత్తం రూపాయలు ఇసుకపోయినాయి 12 లక్షలు ఒక రోజు తీసుకుపోయింది చాలా ఇట్లంతా సార్ మొత్తం కొట్టుడు మూక కొట్టుడు చేసుడు కొట్టుడు చేసు బండికి బండిపోతే కూడా తీసుకొచ్చి ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.